హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసరికి అమ్మ మీద చెప్తున్నానండి. ఆ పదం ఎన్ని సార్లు పిలిచినా చాలా తక్కువేనండి. అమ్మా అనే పదంలో ఆప్యాయత, అనురాగం, ఆనందం ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో ఉన్నాయండి. ఎంత చెప్పినా అమ్మ గురించి తక్కువే. మాటలకు అందనిదే అమ్మ ప్రేమ. కడుపులో నలుసు పడినప్పటి నుంచి మనం జన్మించే వరకు ఎన్నో సంఘటనలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ మనల్ని నవమాసాలు మోస్తుంది మన అమ్మ. అలాంటి అమ్మకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలమండి? ఏమీ ఇవ్వలేం. అందుకనే ఈరోజు ఈ వీడియో పెట్టాలనుకున్నాను. ఇది అమ్మలందరికీ అంకితమండి. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవ వేదన మర్చిపోతుంది. ఎవరో ఒక పాట రాశారండి. ఎవరు పాడగలరు అమ్మ అనురాగం తీయని రాగమంటూ అని. అమ్మ గొప్పతనాన్ని ఎవ్వరూ వర్ణించలేరు. అమ్మని మించిన దైవం ఇంకొకటి లేదు. అమ్మ ప్రేమ ఈ ప్రపంచాన్నే మైమరిపి చేస్తుంది. ఆ పదానికి అంతటి మహత్యం ఉంది. అంతేకాదు, దేవుడు అన్ని చోట్ల తను ఉండలేక అమ్మను సృష్టించాడు. ఈ విషయం తెలుసుకోమని మనం జన్మనిచ్చి ఇంతటి వారిని చేసిన దేవతను కళ్ళ ముందు ఉంచుకొని కనిపించని ఆ దేవుడి కోసం గుళ్ళు, గోపురాలని చుట్టూ తిరుగుతూ ఉంటాము. ఆ బ్రహ్మదేవుడు సృష్టించిన వాటిలో అమ్మను మించిన దైవం లేదండి. వాస్తవానికి బ్రహ్మ అమ్మను సృష్టించలేదు. అమ్మే బ్రహ్మను సృష్టించింది. అమ్మ లేనిదే బ్రహ్మ ఎక్కడి నుంచి పుట్టాడు? మన భారత సమాజ సైతం మాతృదేవోభవ, పితృదేవోభవ అంటూ అమ్మకే ఆగ్రతాంబూలం ఇచ్చింది. ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా, ఏ దేశంలోనైనా సంస్కృతులు మారవచ్చు. కానీ అమ్మ ప్రేమ మారదు. మనకి ఏ చిన్న బాధ కలిగినా అమ్మనే తలుచుకుంటాం. నాన్న అని అనం. అలా అని నాన్న ఏం చెడ్డవాడు కాదు. అమ్మ స్థానం ఎంత గొప్పది. అమ్మ అంటే ఓ అనుభూతి, ఓ అనుభవం, ఓ అనుబంధం, ఓ ఆప్యాయత. అలాగే మనకు దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని అంటాము. ఏదైనా చిన్న విషయం జరిగినా ముందుగా వచ్చే మొదటి పేరు అమ్మ. అలాంటి అమ్మకి ఏమిచ్చి రుణం తీర్చుకోలేము. ఆ అమ్మని చాలా జాగ్రత్తగా, అపురూపంగా చూసుకుందాం. బిడ్డకు బాధ కలిగిందన్న విషయం మనకంటే ముందు అమ్మకే తెలుస్తుందండి. అలాగే పిల్లలకి ఆకలవుతుందన్న విషయం కూడా పిల్లల కన్నా ముందు అమ్మకే తెలుస్తుంది. అలాగే తన పిల్లలు విజయం సాధించుకొని వచ్చి ఆనందపడుతున్నప్పుడు ఆ తల్లి ఆ కళ్ళల్లో ఆ చిరునవ్వు చూడండి ఎంత బాగుంటుందో. తనకి ఆ రోజు అసలు ఏవి అవసరాలు లేవండి. తన పిల్లలు ఏదైనా సాధించారంటే. అందుకేనేమో అమ్మని పిచ్చి తల్లి అని అంటారు. మనం తిరిగి తిరిగి ఇంటికి వెళ్తే గుమ్మంలోనే మన కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తూ ఉంటుంది. నా పిల్లలు ఏ టైంకి వస్తారు, ఏంటి, అన్నం తిన్నారా లేదా అని. ఏం నాన్న ఇప్పటిదాకా తిరిగితే ఆరోగ్యం ఏమవుతుందిరా, ఓ ముద్ద తిందు కానీ రా అంటుంది అమ్మ. అర్ధరాత్రి దాకా కూడా తిరిగి వస్తుందిరా అని ప్రశ్నించదు. అందుకే అమ్మ ఓ అమాయకురాలు. పరీక్షల్లో తప్పామనే కోపంతో నాన్న తిడుతుంటే, పోనీలేండి ఈసారి కాకపోతే వచ్చే ఏడాది రాస్తారు, పాస్ అవుతారు అని అంటుంది. అందుకే అమ్మ మనకు కవచంలా ఉంటుందేమో. మనకు ఏమాత్రం ఒంట్లో నలతగా ఉందంటే చాలు, తాను విలవిల్లాడిపోతుంది. నిమిషానికోసారి మనకి జ్వరం తగ్గిందా లేదా అని చూస్తూ ఉంటుంది. అందుకే అమ్మ చాదస్తుపురాలు. సంగీత సాహిత్య పరంగా మాధుర్యంలోనూ అమ్మ లాలి పాటకు మించింది ఏముంది?
ఏ సంగీత విద్వాంసుడు అమ్మలా పాడి నిద్రపుచ్చగలడా? అందుకే అమ్మ సంగీత కాలనిధి. స్కూల్ ఫీజులు కట్టాలన్నా, మనకి ఇష్టమైనవి కొనుక్కోవాలన్నా, మనకు దుబారా ఖర్చులకు డబ్బులు కావాలన్నా మొదటగా మనం అడిగేది అమ్మని మాత్రమే. నాన్న దగ్గర వెళ్ళి అడగం. ఎందుకంటే నాన్న అవసరాలకు మించి డబ్బులు ఇవ్వడు. అలా అని అమ్మ ఇస్తుందని కాదండి. అది అమ్మ ప్రేమ. అది చెప్పలేం. అందుకే అమ్మ మనకి, నాన్నకి మధ్య రాయబారి. అందుకే అమ్మ ఓ గొప్ప స్నేహితురాలు. అమ్మ కంటికి మనం ఎలా ఉన్నా అందంగానే కనిపిస్తామండి. అది ఆమె ప్రేమ. అది వర్ణించలేనిది. అంతులేని ప్రేమానురాగాలకు, ఆప్యాయతకు మారుపేరే అమ్మ. అమ్మ కళ్ళల్లోకి ఒక్కసారి చూస్తే సమస్త లోకాలు కనిపిస్తాయి. మనకు జన్మనివ్వడమే కాకుండా సమాజ నిర్మాణానికి దోహదకారి అయిన అమ్మను గౌరవించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం, బాధ్యత. దయచేసి ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే క్షమించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.